హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం రోజు అనేక కూరల్లో కొత్తిమీర వాడుతాం. చాలా మంది మార్కెట్లో కొత్తిమీర కట్ట తెచ్చుకొని ఇంట్లో నిల్వ చేసుకుంటుంటారు. కానీ కొత్తిమీర పాచి పట్టడం, వాడిపోవడం జరుగుతుంది. కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. కొత్తిమీర బయటుంచితే త్వరగా పాడవుతుంది. ఫ్రిడ్జ్లో సరిగ్గా స్టోర్ చేయకపోయినా పాడైపోతుంది. మనం ఈ చిట్కాలు ద్వారా కొత్తిమీరను తాజాగా ఉంచుకోవచ్చు. కొత్తిమీరను స్టోర్ చేసుకునే ముందు తాజాగా ఉండేలా చూసుకోవాలి. పండుతున్న, వాడిపోయిన, పాడైపోయిన ఆకులను వేరు చేసి కేవలం పచ్చగా ఉన్న ఆకులను మాత్రమే తీసుకోవాలి. కొత్తిమీర ఆకులను వేరు చేసి కాడలను పారేస్తూ ఉంటారు. కానీ కాడలతో ఆకులు ఉంటే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. కొత్తిమీరను శుభ్రంగా కడిగి చెమ్మ ఆరబెట్టుకోవాలి. పేపర్ టవల్లో చూడితే తడి తగ్గుతుంది. ఈ కొత్తిమీరను కంటైనర్లో లేదా ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి కట్టేయాలి. ఇలా చేస్తే వారం వరకు కొత్తిమీర తాజాగా ఉంటుంది. అయితే కొత్తిమీర ఏమాత్రం తడి లేకుండా ఉండాలి. కొత్తిమీర ఆకులను ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి లేదా ఐస్ క్యూబ్ ట్రేలలో ప్రిజర్వ్ చేసి 6 నెలల వరకు కొత్తిమీరను తాజాగా ఉంచుకోవచ్చు. కొత్తిమీరను చీకటి ప్రదేశాలలో నిల్వ చేసుకోవాలి. సూర్యకాంతి పడితే కొత్తిమీర త్వరగా పాడైపోతుంది. తడిలేని ప్రదేశాల్లో ఉంచితే ఎక్కువ కాలం ఉంటుంది. కాడలు కట్ చేయకుండా ఓ గ్లాసులో నీటిని పోసి దానిలో కొత్తిమీరను వేసి నిల్వ చేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. తడి లేకుండా కొత్తిమీరను పేపర్ బ్యాగ్లో చుట్టి ఫ్రిడ్జ్లో నిల్వ చేసినా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.